ప్రేమల తండ్రి, కృపల దేవ, వందన స్తోత్రములు. మరొక తండ్రి దినములో ఇలాగూ మీ సన్నిధికి మమ్మల్ని చేర్చి మీ వాక్యం చుట్టూ ప్రభావ మమ్మల్ని ఉంచిన ప్రభావ ఇలాగ మీరు ఇచ్చిన దరిద్రం బట్టి మేము స్థుతిస్తాం. దినమంతకు సహాయం చూస్తున్నారు. గడిచిన దినములన్నీ కూడా మీకు ఇప్పుడు భద్రపరుస్తున్నారు. అలాగే ప్రభావ మరొక దినం మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న పొందనములు ఈ సమయంలో ప్రభావ పాటల ద్వారా మీరు మయం పొందుతురండి. ఆ పాటల ద్వారా కూడా మాతో మాట్లాడుతున్నాండి. ప్రభావ మీ నామం మహిమ కలిగినట్లు ఉద్యోగంగా ప్రభావ పాటలు పాడగలనట్లు సహాయం చేస్తాం. తిరిగి నైట్ ప్రేయర్ కొరకైన వాక్యం మీరు సిద్ధపరుస్తుంది తండ్రి. సర్వశక్తి మంతుడైన దేవుడు మీరు మా జీవితం నిజంగా ఏమైనారు ఆత్మతో సత్యంతో యథార్థంగా మిమ్మల్ని ఆలోచించి సహాయం చేస్తాం. గొప్ప దేవ తిరిగి అంతమాత్రమే కాదు మా జీవితాల్లో ప్రత్యేకించి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ మేము ఎక్కడెక్కడ తప్పిపోతూ వస్తున్నాం వాటన్నిటిని కూడా ప్రభావ మీ వాక్యం ద్వారా మాకు చూపిస్తున్నాండి. ఏ విషయాలను ప్రభావ మేము సరి చేయబడాలి అవన్నీ కూడా సూటిగా నాతో మాతో మాట్లాడుతున్నాం. సరి చేసుకున్న వారంగా ప్రభావ ఒప్పుకున్న వారంగా విడిచిపెట్టే వారంగా ప్రభావ తండ్రి మీ యొక్క కనికరం పొందినట్లు సహాయం చేస్తున్నాం. అలాగే పోతండి ప్రభావ మనుషులను ప్రభావ తండ్రి రాజులను ఆశ్రయించడం కాదు కానీ ప్రభావ తండ్రి మేము నమ్ముకుంటే ప్రభావ ద్వారా గొప్ప మేలుకరమైన జీవితం నడిపించినట్టు సహాయం చేస్తున్నాం. గొప్ప దేవ మీ క్రియలపై ప్రభావ నమ్మికించి అలా గొప్ప మేలుకరమైన జీవితంలో నడిపిస్తారండి. ప్రభావ అనేక సార్లు మిమ్మల్ని ఎరిగిన వారిని చెప్పుకుంటున్నాం కానీ ప్రభావ అనేక చోట్ల మేము తప్పిపోతున్నాం తెలిసి తెలియక ప్రభావ అనేక సార్లు ఇలా జరుగుతూ వచ్చింది. దాంతో ప్రభావ తండ్రి ఈ దినం జ్ఞాపకం చేసుకునేందుకు స్థుతిస్తూ సమయం అంతా మీ దయగల అసలు అర్పిస్తున్నాం. శరీరం మా పిల్లలందరిని బట్టి కూడా మేము స్థుతిస్తాం. ప్రభావ సంపూర్ణంగా మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నామని మరొకసారి ఈ సమయం అంతా మీ దయగల హస్తలకు అప్పిస్తూ మీ నామంలో ప్రార్థిస్తుండగా ప్రభావ మీరే ఇశ్రాయేల్ చేయి స్తోత్రం మీద ఆశ్రయం దేవుడు ప్రభావ మీరే సమస్తాన్ని మీ మహిమ గల ప్రభావ తండ్రి దయగల హస్తాల్లో అప్పగిస్తూ మీ మహిమ కొరకు మీరు జరిగిస్తున్నామని ఆది నుంచి అంతవరకు మీరు తోడుంటామని మీ కృపను కోరుకుంటూ ప్రభావ మీ స్వరం వినగలిగినట్లు మీ యొక్క తండ్రి కృపా సింహాసించి నాతో మాతో మాట్లాడుతున్నామని వాక్యం ప్రభావ పంచుకుంటుండగా తండ్రి మా సహోదరులకు మీరు తోడు ఉంటామని మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ చేరువ పిల్లలందరినీ బట్టి ప్రసిద్ధిస్తాం. ముందున్న సమయం అంతటిని ఆశీర్వకరంగా మేలుకరంగా మారుస్తున్నాం. మీ కృపను కోరుకుంటూ అనేక వరకు ప్రాణించగలిగినటువంటి మీరు సహాయం చేస్తాం. వందన స్తోత్రం యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
శిక్షకు గురియౌదుము యజమానుని శిక్షకు గురియౌదుము ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము మెలకువతో కొనసాగుము ఎడతెగక ప్రార్థించుము ఎడతెగక ప్రార్థించుము. నా ఒక్క జస్ట్ 1 minute అన్నా. ఓకే, ఓకే. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములండి. మనం అందరం కూడా ప్రార్థన కొరకై రాత్రి ప్రార్థన కొరకై చేరొచ్చినాము. అయితే మనము ప్రార్థనలో ప్రవేశించక పూర్వము ప్రభుని స్తుతించినట్లు ఆరాధించినట్లు మనం ఒక భాగం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అండి నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. మనం అందరం కూడా కలిసి చదువుదాం. మనం వచ్చిన ఇంకోసారి చెప్పండి. ఓకే, నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుదామన్నా. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. రెగ్యులర్ భాగంగా మరొకటి చదువుదామన్నా. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. 23, 24 అందరం కలిసి చూద్దాం. యోహాను సువార్త 4:23-24. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 verse 22 and 23. రీడింగ్ ఆల్ టుగెదర్. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాను. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలని. నా ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపాదేవ, వందన స్తోత్రములు. మరొకసారి మీ సన్నిధిలో ప్రభా మీ పాదాల చెంతకు వస్తుండగా మీరే సహాయం చేస్తామని ప్రభా మమ్మల్ని అందరూ కూడా మీ దగ్గర అప్పిస్తున్నాం. మీరేమైతే ప్రభా తండ్రి ఈ నిమిషంలో ప్రభా మాట్లాడి ఉద్దేశించినారు వాటన్నిటి కూడా మా కొరకే ప్రభా మీరే బయలుపరుస్తున్నాం గొప్ప కోరుకుంటూ గొప్పదేవా అదైతే కొంత క్షమిస్తారండి. చిన్న మిస్అండర్స్టాండింగ్ ప్రభావ అందరిని బట్టి ప్రభావ ఏమైనప్పటికీ మీరు మమ్మల్ని సిద్ధపరిచినారు, అందరిని బట్టి స్థుతిస్తున్నాం. ఎల్లప్పుడూ కూడా ప్రభావ తండ్రి సిద్ధంగా ఉండాలని మీరు సెలవిస్తూ వచ్చినారు. అలాగే ప్రభావ అటు సిద్ధపాటుని ప్రభావ మాలో కూడా ప్రతి ఒక్కరు కూడా పెంచుతుంది స్థుతిస్తూ సమయంలో ప్రభావ మీరు నిజంగా మా జీవితంలో ఏమైనారు ప్రభావ మేము కూడా రుచి చూసి ఎరిగిన అనుభవంలో మిమ్మల్ని ఆరాధించగలిగినట్లు మీరు సహాయం చేస్తుంది. గొప్ప దేవ సంపూర్ణంగా ప్రభావ ఆత్మతో తిరిగి ప్రభావ సత్యముగా మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రభుత్వాన్ని ప్రభావ మీరు ఏమై ఉన్నారు, మీరు మా జీవితంలో ఏం చేస్తున్నారు వాటిని బట్టి మిమ్మల్ని ఆరాధించినట్లు ప్రభావ మీరు మాకు ఆత్మ సహాయం అనిపిస్తుంది. సంపూర్ణ మీ ఆత్మ సహాయం కోరుకుంటూ సమయం అంతట్లో ప్రభావ మీరే ప్రభావ మాకు తోడుగా నడిపిస్తున్నామని గొప్ప దేవ తండ్రి తిరిగి మిమ్మల్ని ప్రభావ మీ యొక్క గుణలక్షణం బట్టి మిమ్మల్ని స్థుతించినట్లు
ప్రభావ మేము కీర్తించినట్లు ప్రభావ మా నోరు తెరుస్తున్నామని మీరే సంపూర్ణ సహాయం చేస్తున్నామని మరొకసారి సమస్తాన్ని మీ దయగల హస్తాలకు అర్పిస్తూ ఆది నుంచి అంతవరకు మీకు తోడు నడిపిస్తున్నామని ఈ సమయంలో మీ ఆత్మ సహాయం కోరుకుంటూ మరొకసారి మనం తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ చేరొచ్చిన మా ప్రియులందరూ కూడా మేము స్తుతిస్తూ ఇంకెవరైతే మా సహోదరులు రావడానికి సిద్ధంగా ఉన్న వారు కూడా మీరు సమకూరుస్తున్నామని మరొకసారి మీ దయగల హస్తాలు మేము అప్పగిస్తూ చదివిన బాగా ఉంటుంది మీరు మా కొరకు దీవించి ఆశీర్వస్తున్నాం అందరం స్తోత్రం తీసుకొచ్చి పరిశుద్ధనామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్. నా మొదటిగా ఈ భాగం చదివాం కదా, రెండవ భాగంగా యోహాను సువార్త. నా ఈ భాగం గురించి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ వినే ఉంటాము ఖచ్చితంగా. అయితే ఇక్కడ ప్రతిసారి నేను ఎక్కడ చెప్తా వచ్చినా కూడా వర్షిప్లో ఈ యొక్క వర్డ్ మెన్షన్ చేస్తాను. ఏంటంటే 23లో అయితే అనే మాట, అది యాక్చువల్గా ఈ అయితే బట్ అనేది ఎప్పుడు కూడా మనకు తెలుసు అది కంటిన్యూషన్. సో ప్రీవియస్ దానికి కంటిన్యూషన్. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు, అయితే అనే మాటని యథార్థముగా ఆరాధించేవారు. అంటే ఆరాధించట్లో చాలా ఆరాధనలు ఉన్నాయి మనకి. బేసిక్గా కొన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోగలం కొన్ని విషయాలు. అంటే మనకు తెలుసు ఏ విషయాలు అంటే ఆరాధించే పద్ధతులు, అంటే ఆరాధన క్రమం. ఒక మాటలో చెప్పాలంటే వాక్యానుసారంగా మనం ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. సో జనరల్గా ఆలోచిస్తే మనము ఆరాధనలు ఫస్ట్ టైప్స్ చూసుకుంటే కనుక వ్యక్తిగతమైన ఆరాధన ఉంది, కుటుంబంగా ఆరాధించడం ఉంది, సంఘంగా ఆరాధించడం ఉంది, సమాజంగా ఆరాధించడం ఉంది. ఇలాగ చాలా రకాల ఆరాధనలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇది ఎట్లా అంటే చూడండి, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. ఇదేం చెప్తుంది, ఐ మీన్ ఇంగ్లీష్ తెలుగులో అయితే ఫ్లోరల్గా యూజ్ చేస్తూ ఉంది. బట్ ఇది ఒక ఎట్లా అంటే ఇండివిజువల్గా మనం ఆలోచిస్తే ఈవెన్ దో గ్రూప్ ఆఫ్ పీపుల్, కానీ ఒక ఇండివిజువల్గా ఆరాధించినప్పుడు వారందరిని గురించి కూడా కలిపి చెప్పబడుతుంది అనమాట. యథార్థముగా ఆరాధించేవారు. సో ఫ్లోరల్లో చెప్పబడుతుంది ఆత్మతోనూ సత్యంతోనూ అనమాట. ఈ మాట ఎక్కువ సార్లు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే యథార్థంగా ఆరాధించేవారు. ఇప్పుడు ఆరాధనలో మనం టైప్స్ చూసాం జనరల్గా. ఇంక తర్వాత వాక్యానుసారంగా ఎలాగ ఆరాధించాలని చూస్తే చాలా ఉంది. ఆత్మతో ఆరాధించడం, తర్వాత ఇంకా సత్యంతో ఆరాధించడం. అంత మాత్రమే కాదు, కొన్ని రకాల ఆరాధనలు ఉంటాయి కదా. ఎట్లంటే ప్రభువుని ఆత్మవశులంగా ఆరాధించడం, అంటే ఆత్మతో ఆరాధించడం లాంటిది అది కూడా. కానీ అంటే సంపూర్ణమైన ఆత్మతో. సో ఇట్లాంటి కొన్ని రిఫరెన్స్ ఉన్నాయి. యాక్చువల్గా అవి నాకు కరెక్ట్గా గుర్తులేవు కానీ. అయితే ఇక్కడ చెప్పబడిన ఒక ఆరాధన మనం చూస్తే, అయితే యథార్థంగా ఆరాధించేవారు. ఈ మాట మనం గమనించినట్లయితే ఆరాధనలో యథార్థత కావాలంటున్నారు. ఎప్పుడైనా మనం గమనించమన్నా అంటే యథార్థత లేని ఆరాధన కూడా ఉంటుందని. అంటే ఇది మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రభువుని ఆరాధించేవారు అనేకులు ఉంటారు, కానీ ప్రభు దృష్టి ఎప్పుడు కూడా యథార్థంగా ఆరాధించే వారి మీదే ఉంటుంది. అందుకని కింద ఆ మాటను చూసారా, ఇది తండ్రి ఏం కోరుతున్నాడు అనే మాట ఉంటుంది అనమాట. ఇది మనం చదివితే, అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. అయితే ఇప్పుడు మనం ఒక మాట ఫస్ట్ వర్షిప్ ముందు ఒక మాట చూస్తే కనుక వర్షిప్ మెసేజ్‌లోకి, దేవుడు ఒకవేళ ఇప్పుడు ఈ ఈ సమయంలో గనుక నన్ను ఎవరు ఆరాధిస్తున్నారో చూస్తే బహుశా నంబర్ ఆఫ్ పీపుల్ కనపడి ఉండొచ్చు. ఎందుకంటే దినమంతా ముగించుకొని ఆరాధించేవారు ఉంటారు. లేదంటే ఇట్లానే నైట్ ప్రేయర్స్, యాక్చువల్‌గా ఇక్కడ కూడా చర్చ్ నైట్. సో ఇక్కడ కూడా వర్షిప్ ఉంది. ఇట్లా చాలా ఉంటాయన్న నంబర్ ఆఫ్. అంటే నేనేమంటున్నాను అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఈ టైంలో ప్రభుని, మనం ఒక్కరమే కాదు, చాలా మంది ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అయితే ప్రభు అందరిని, ఎందుకంటే యెహోవా దృష్టి లోకమంతటా కూడా సంచారం చేస్తుంది. ఇప్పుడు దేవుని దృష్టి ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, ప్రతి చోట కూడా ఉంటారు. దేవుడు చూసినప్పుడు ఈ ఈ ఈ మినిట్‌లో, అంటే మనం ఆరాధించే సమయంలో గనుక ప్రభువు మనం చూసినప్పుడు, ఇక్కడ వి ఫర్ క్రైస్ట్, అంటే క్రీస్తు కొరకే మేమనే ఈ ఈ ఈ సమూహంలో, అంటే ఈ ఈ చిన్న మందిలో ఎంతమంది నిజంగా నన్ను యథార్థంగా ఆరాధిస్తున్నారు, అంటే ఎంతమంది యథార్థతతో ఆరాధిస్తున్నారు, మొదటిగా ఎంతమంది యథార్థత కలిగి ఆరాధిస్తున్నారు, ఇవన్నీ ఒక్క మాటలో చెప్పాలంటే యథార్థంగా ఆరాధించేవారు అని ఉంది. కానీ యథార్థంగా ఆరాధించేవారు ఎలా ఉండాలి, యథార్థంగా ఆరాధించడం అంటే ఏంటి, తర్వాత అసలు యథార్థత అంటే ఏంటి, ముందు మనకు అది తెలిస్తేనే కదా మనం తర్వాత దానిలోకి వెళ్ళగలం. సో ఇట్లా చూసినప్పుడు ఒకవేళ మనలో ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అని ప్రభు ప్రశ్నిస్తే
ప్రభువు చూస్తే ఒకవేళ మనకి అంటే ప్రభువు ప్రశ్నిస్తే దానికి మన జవాబు ఏంటి? ఈ రాత్రికాల సమయంలో ఈ విషయంలో మొదటగా మన హృదయంలో ఒక ప్రశ్న మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ మాటలో ఇది ఉందనమాట. అంటే ఏమంటాం, ఒక బేస్ పాయింట్ ఉంది. ఏంటి అంటే యథార్థముగా ఆరాధించేవారు. అంటే మనం ఒక మాట ఉంటుంది కదండి చాలా స్పష్టంగా, వారు నన్ను పై పెదవులతో గనపరుచుదురు కానీ వారి హృదయం దూరం ఉంది. అంటే అలాంటి వారు యథార్థంగా ఆరాధించరు అని చెప్తాం. చాలా సంఘాలు చూస్తాం. కొందరు ఎట్లా అంటే ఒక శైలిలో ఆరాధిస్తారు. యాక్చువల్‌గా ఏంటంటే కొందరికి అలవాటు ఉంటుంది. ఏమంటాం దాన్ని సంథింగ్ అంటారు. అంటే వాళ్ళకి అది ఎప్పుడు ఫ్లూయెంట్‌గా వస్తూ ఉంటుంది. అంతవరకు ఓకే. కానీ కొంతమంది ఉంటారు. బహుశా మరి వారికి రక్షణ కార్యం జరగకో, లేకపోతే వారికి సరైన అవగాహన లేకో, ఎక్కువగా నేను అనుకునేది ఏంటంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ చేస్తారు. ఎవ్రీ వీక్ సేమ్ చేస్తారు. మాక్సిమం మధ్యలో ఏమి యాడ్ చేయరు, ఏం డిలీట్ చేయరు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. అంటే అలాంటి వాళ్ళని నేను తప్పుగా అని పొరపాటున వాళ్ళని మనం జడ్జ్ చేయట్లేదు గానీ, ఏం చెప్తామంటే నిజముగా ప్రభువును ఆరాధించే అనుభవంలోకి వచ్చిన వారు ఖచ్చితంగా చదువున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, అంటే తెలిసినా తెలియకపోయినా ప్రభు ఆత్మ సహాయం ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. తర్వాత వాళ్ళు ప్రభువుని రుచి చూసిన అనుభవం ఉంటే మాత్రమే ఆరాధించగలరు. అంటే ఏం చెప్తున్నామంటే ఇవన్నీ అప్పుడు మాత్రమే యథార్థమైన ఆరాధన వస్తుంది. ఎప్పుడైతే అనుభవపూర్వకంగా ఆరాధిస్తారో అప్పుడే యథార్థమైన ఆరాధన వస్తుంది. ఇన్ని మాటలు ఎందుకు చెప్తానంటే ఇక్కడ యథార్థముగా ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ప్రభు ఈ ఈ సమయంలో మనం చూస్తే మన హృదయం ఎట్లా ఉంది ప్రాముఖ్యంగా? మనం ఎట్లా ఆరాధిస్తున్నాం ప్రభుని? నైట్ మీటింగ్ కాబట్టి లేకపోతే బ్రదర్స్‌గా మనం చేరొస్తున్నాం కాబట్టి అట్లా, అంటే ఎట్లా అంటే మనం ఏదో క్యాజువల్‌గా ఏదో ఒక నామకార్థంగా అట్లా ఆరాధిస్తున్నామా? లేదంటే నిజంగా ప్రభుని యథార్థంగా ఆరాధిస్తున్నామా అనేది కూడా చాలా ప్రాముఖ్యం. సరే. ఈ మాట ఎందుకు చెప్తా వస్తున్నాం అంటే మనం ప్రభుని అలాగా ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయను. ఇప్పుడు లేఖన మొదలుపెడదాం. నహూము గ్రంథము మొదటి అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ ఒక మాట చూస్తామన్నాం మనం. యెహోవా ఉత్తముడు. శ్రమ దినము ఈ ఫస్ట్ మాటను చూస్తే యెహోవా ఉత్తముడు. ఈ మాట ఎప్పుడు చూసినా కూడా ఈ లేఖన భాగం చాలా అంటే ఇంగ్లీష్‌లో చూస్తే యాక్చువల్‌గా బైబిల్ నాది తెలుగు. ఇంగ్లీష్ అక్కడుంది. ఈరోజు తేలేదు. ఇంగ్లీష్‌లో చూస్తే గనక ఆహ్, The యెహోవా Lord is ఉత్ good. The Lord is గు good, a గ stronghold in the day of trouble, and he కరెక్ట్. knoweth them that trust in him. కరెక్ట్ అండి. సో, ఆ ఫస్ట్ వర్డ్‌లో చూస్తే ది లార్డ్ ఈస్ గుడ్ అంతే కదన్నా? అవునన్నా. లార్డ్ ఈస్ గుడ్. అంటే ఆహ్, అన్న మీ అందరికి కూడా నేను ఎట్లా చెప్తున్నా అంటే ఈ ఒక్క మాటలో ఎంతో అర్థం ఉంది. లార్డ్ ఈస్ గుడ్ అనే మాటను చూస్తే ప్రభువు దేని విషయంలో మంచివారు అనేది యాక్చువల్‌గా గత దినాల్లో నేను ఒక చోట ఇట్లా దేని గురించి ధ్యానిస్తా వచ్చినప్పుడు ప్రభు చాలా తలంపించినారు. అయితే ప్రభు సహాయాన్ని బట్టి ఒక 2 విషయాలు మాత్రం చూసి మనం ప్రభువుని అడుగుదాం చాలా షార్ట్‌గా. ఇతన దేవుడు మంచివాడు అని చెప్పాలంటే ఇంతకుముందు నేను ఒక విక్టరీ అనే అన్న మనందరం కూడా తెలుసు అన్న. గత దినాల్లో మన మధ్యలో వచ్చిన పరిచర్య నిమిత్తం. ఆ అన్న కూడా ఒక మాట చెప్తున్నారు. ఎట్లా అంటే దేవుని యొక్క గుణ లక్షణములు అనే మాట చెప్తూ ఒక గుణ లక్షణం గురించి చూపించినారు. ఏంటి అంటే ఉన్నవాడు అనువాడే ఉన్నవాడును అనువాడును అనే మాట మీద ఆ లేఖనములు చూపించి అన్న ఏం చెప్తా వచ్చినారంటే ఆయన పరిశుద్ధుడు అనే ఆ యొక్క గుణ లక్షణం మీద ధ్యానిస్తూ వస్తున్నారు. పరిశుద్ధత ఏమేమి పరిశుద్ధత ఏంటి? దేవుడు ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అన్నీ చూసాం. ఇట్లానే ఇది కూడా ప్రభు యొక్క ఒక గుణ లక్షణం. ప్రభుకి ఎన్నో గుణ లక్షణాలు ఉన్నాయి. అయితే ప్రభు ఏంటంటే తన యొక్క స్వభావానికి విరోధంగా ఎప్పుడు చేయరు. మనకి దానికి ఇండైరెక్ట్‌గా మనం ఒక మాట చెప్పుకోవాలంటే మనం మారుతాం. పరిస్థితులు మారుతూ ఉంటాయి. కానీ ప్రభు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఏకరీతిగా ఒకే రీతిగా ఉంటారు. మార్పు చెందని దేవుడని మనం చూస్తాం. అంటే ఇట్టి గొప్ప దేవుడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. మనకు చూసుకుంటూ పోతే చాలా ఉంటాయి కదా! ఇక్కడ ఒక గుణ లక్షణం ఏం చూస్తామంటే యెహోవా మంచివాడు అనే మాట చూస్తాం. అంటే యెహోవా ఉత్తముడు. ఇంగ్లీష్‌లో గుడ్. సో, దాన్ని తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తే మంచివాడు. సో, గుడ్ అనే దాన్ని బట్టి ఏం చూస్తామంటే దేవుని యొక్క మంచితనము ఆది నుంచి అంతం వరకు కూడా ఒకే రీతిగా ఉంటుందన్నమాట. మనం అది ఎట్లా గమనించొచ్చంటే దేవుని యొక్క గుణ లక్షణంలో ఒక లక్షణం చూసాం కదా! దేవుడు మంచివాడని. దేవుడు ఆదికాండం నుంచి మొదలుకొని కూడా
సమస్తాన్ని కూడా మంచి కొరకే చేసినాడు. మనం చూస్తే మానవుని సృష్టి జరగక ముందు కూడా మనం చూస్తాం జెనసిస్‌లో. మనం ఇప్పుడు చదవంగానే ఆదికాండంలో చాలా వచనాలు ఆ మాట ఉంటుంది. ఏమని? ఇది మంచిది, మంచిది. ఇట్స్ గుడ్, గుడ్. అంటే ప్రభు సమస్తాన్ని కూడా మంచి కొరకే సృష్టించినారు. ఈ యొక్క ఈ యొక్క సృష్టి కూడా ప్రభు మంచి కొరకే సృష్టించినారు. రెండవది, మానవుని కూడా ప్రభు తన పోలిక, తన స్వరూపంలో తన జీవ వాయువుని ఊది ప్రభు మనల్ని మంచి కొరకే సృష్టించినారు. తనతో సహవాసం కలిగినట్టుగానే సృష్టించినారు. అయితే సమస్తాన్ని కూడా మంచి కొరకే సృష్టించిన దేవుడు ఎప్పుడైతే మనము ప్రభు మాటకి, అంటే మానవుడు ఆది ఆదాము మా దేవుని మాటకు అవిధేయత చూపించి ఎప్పుడైతే అట్లా డిసొబీడియంట్ అయ్యి అలాగే డివేట్ అవుతూ వచ్చినారో, శాపం తెచ్చుకుంటూ వచ్చినారో, మరణం తెచ్చుకుంటూ వచ్చినారో, అయినా కూడా ప్రభు విడిచిపెట్టలేదు. అంటే ప్రభు మంచివాడు అని చెప్పడానికి కొన్ని అంటే చాలా రెఫరెన్సెస్ చూపించాం, కానీ అంటే ఒక భాగం మాత్రం చూస్తాము గుణలక్షణాన్ని బట్టి. పరిశుద్ధ గ్రంథంలో అండి 34వ కీర్తన 8వ వచనంలో అక్కడ కీర్తనకారుడు అనుభవంలో ఒక మాట చెప్తారు. 34:8 ఎవరైనా ఒక చదవనన్నా తీసినారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ధన్యుడు. నా శ్యామన్న కొంచెం ఇంగ్లీష్ కూడా సహాయం చేయరా? 34 Psalm 8th Oh, verse. taste and see that the Lord is good. Blessed is the man that trusteth in him. Oh, taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని. ఇక్కడ కూడా మనం తెలుగులో ఆ ట్రాన్స్లేషన్ చూస్తాం. ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. యాక్చువల్గా ఇది ఏం జ్ఞాపకం చేస్తామంటే, ఇంగ్లీష్లో చూస్తే ఓ టేస్ట్ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. అంటే దేవుడు ఉత్తముడని మనం ఎప్పుడు ఒక అండర్స్టాండింగ్లోకి రాగలమంటే, దేవుడు మంచివాడు అని మనం ఎప్పుడు తెలుసుకోగలమంటే ఆయన రుచి చూచి తెలుసుకున్నప్పుడు మాత్రమే. ఇక్కడ కీర్తనకారుడు ఈ అనుభవం చెప్పడానికి గల ప్రాముఖ్యమైన కారణము, తన జీవితంలో ఎక్కువగా చెప్పాలంటే తన జీవితంలో ఎన్నో ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చినాడు. టేస్ట్ సిచ్యువేషన్స్ కానీ, లేదంటే దేవుని యొక్క హెల్ప్ కానీ, లేదంటే అంటే నీడ్ ఎట్లా అంటే ఆయన ప్రభుకు ఒక పేరుంది కదా, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అన్నమాట. అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. అంత మాత్రమే కాదు, ఎల్లవేళ కూడా ప్రభు మన విషయంలో పట్టింపు కలిగిన వ్యక్తి. అందుని బట్టే మన సమస్తాన్ని కూడా ఆయన అధీనంలో జరిగిస్తూ మేలు కొరకే, అంటే మంచి కొరకే మన జీవితం చేస్తున్నాం. యాక్చువల్గా దావీదు జీవితం చూస్తే మనందరం కూడా తెలిసిన వారు, దావీదు జీవితాన్ని గురించి విన్నాము. అయితే ఒక మాటలో చూస్తే దావీదు జీవితంలో ఏది కూడా, ఒక మాటలో చెప్పాలంటే ప్రభు తనంతట తానుగా అనుభవించిన సందర్భాలు మనం చూడం. అంటే తన యొక్క ట్రయల్స్ విషయం నేను మాట్లాడు ఏంటి అంటే, ప్రభు తనంతటిగా తాను, యాక్చువల్గా చెప్పాలంటే ప్రభువే అలాగ అనిపించాలని మనం అందరం అనుకుంటాం, కరెక్టే. కానీ మనకేం కనిపిస్తాం, మనం ఎప్పుడైతే మన దృష్టిలో చూస్తామో దావీదు చేసిన దాన్ని బట్టి ప్రభు ముందుగానే చెప్పినారు. ఎప్పుడైతే దావీదు జీవితాన్ని బట్టి ప్రభు ఏం చెప్తూ వచ్చినారు, తన తర్వాత తరానికి కూడా, అంటే తన ఇంట్లో నుంచే తనకు ఈ యొక్క ఫైటింగ్ అంతా ఉంటుందని చెప్పినారు. అంటే అలా అని చెప్పి అంతటితో విడిచిపెట్టలేదు. ప్రతి సిచ్యువేషన్ కూడా ప్రభు యొక్క సహాయాన్ని పొందుతూ వచ్చినాడు. ప్రభు యొక్క కృపను బట్టి ప్రతి సిచ్యువేషన్లో కూడా తనని ప్రభు పైకి తీసుకొస్తూ వచ్చినాడు. అంటే ఇవేం జ్ఞాపకం చేస్తానంటే, మన జీవితంలో కూడా ఎన్నో ఉంటాయి పరిస్థితులు, కష్ట పరిస్థితులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే మనము సాగలేని పరిస్థితులు, ఏ డెసిషన్ తీసుకోవాలో, లెఫ్ట్ లెఫ్ట్ అనే డెసిషన్ తీసుకోలేని పరిస్థితిలో కూడా ప్రభు సాయం చేస్తారు. అయితే ఎప్పుడు ఆ సందర్భాల్లో మనము ఎప్పుడైతే ప్రభు పైన మనసు నిలుపుకుంటామో, ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో, ప్రభు తప్పకుండా మన ఎడల మేలుకరమైన జరిగించే దేవుడు ఉంటాడు. ఇక్కడ దావీదు ఈ మాట ఎలా చెప్తున్నారంటే, ఇంకా ముందున్న వచనాలన్నీ చూస్తే కనుక ఇంకా ప్రభువును సన్నతించే విషయంలో చెప్తున్నాను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యమైన కీర్తన నా నోటను, ఈ మాటలని చెప్పి చివరిలో 8వ వచనం ఈ మాట చెప్తున్నారు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ప్రభువు మంచివారు అని చెప్పడానికి నేను చెప్తున్నా అంటే దావీదు జీవితాన్ని ఒక ఉదాహరణగా చెప్తాను.
దావీదు జీవితంలో ప్రభు చేసిన కార్యములన్నిటిని బట్టి కూడా దావీదు ఏం చెప్తే తెలుసా? 103 సాంలో మనం చూస్తాం కదా, నా ప్రాణమై, మనకు తెలుసు 103వ కీర్తనలో, నా ప్రాణమై యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తము యెహోవాను స్తుతించుము, నా ప్రాణమై యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, మరలా నా ప్రాణమై యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకని చెప్తాడు. అంటే ఆయన చేసిన ఉపకారములు అనే దాని గురించి చూస్తే, ఇప్పుడు మనము రుచి చూచి అనే దాని గురించి చూస్తున్నాం కాబట్టి దావీదు విషయాన్ని అట్లుంచి మన లైఫ్లో మనం ఎప్పుడైనా మన లైఫ్లో ప్రభు మన కొరకే ఏం చేసినారో చూస్తాం. మనం ఎక్కువగా ప్రభు మనకి ఏం మేలు చేసినారో, లేకపోతే ప్రభు మన కొరకే చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ఆలోచిస్తుంటాం. అయితే మొదటిగా దయచేసి క్షమించండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ప్రభువుని మనం ఎప్పుడు కూడా ఆరాధించే విషయంలో ప్రభు యొక్క గొప్పతనము, ప్రభు చేసిన మేలు, గొప్ప గొప్ప కార్యమును బట్టి, అది రెండవదిగా. మొదటిగా చూస్తే ప్రభు ఆయన ఆరాధనలకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు. ప్రభు యొక్క గుణలక్షణం బట్టి మనం ఆరాధించాలి. ప్రభువా నీవు మంచివాడు, నీ యొక్క మంచితనం బట్టి సమస్తాన్ని కూడా నా జీవితంలో చేస్తున్నావు, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. అంటే ఇట్లాంటి అనుభవం ఎప్పుడు కూడా నేను కూడా చాలా మంది ద్వారా నేర్చుకుంటూ వచ్చినాను. ఆరాధన బట్టే చాలా మంది ద్వారా ఏం నేర్చుకుంటూ వచ్చినట్టు వారి జీవితంలో ఎక్కువ ప్రభు యొక్క గుణ లక్షణాన్ని బట్టి, అంటే ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి మాత్రమే ఆరాధిస్తారు ఎక్కువగా. ప్రభువా నా కొరకు ఇచ్చేసినావు, వచ్చేసినావు అనే దాన్ని సెకండరీగా పెట్టి అలా చేయడం తప్పు కాదు. కానీ సెకండ్ అంటే ఫస్ట్ ప్రయారిటీ, ఆ వర్షిప్ లో కూడా ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తున్నారంటే ప్రభు యొక్క గుణలక్షణం. ఎందుకంటే మన ప్రభు ఎంత గొప్ప దేవుడు. సో దేవుడు అంత గొప్ప దేవుడు కాబట్టి వారు రుచి చూచిన అనుభవంలో ఉండి అలాగ ఆరాధిస్తారు. అంటే ఇదేం చెప్తా ఉందంటే ప్రభు మంచివాడు, ఏ విషయంలో మంచివాడు మనందరూ కూడా తెలుసు. ఇప్పుడు చూడంగానే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, క్షమించండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, అక్కడ 8, 9, 11 ఆ వచనాలు కూడా మనం చూస్తాం. ఆ వచనం మనకు తెలుసు ఏమిటంటే, మనం ఇంకను పాపులను ఉండగానే ప్రేమించాం, మనం ఇంకను శత్రువులను ఉండగానే ప్రేమించాం. అంటే ప్రభు యొక్క ప్రేమ, అది కూడా గుణలక్షణమే. అయితే ఏం చెప్తున్నా అంటే ప్రభు యొక్క ప్రేమ ఎంతగా చూపిస్తూ వచ్చినారంటే, ఒక మంచివాడి కోసం ఎవరైనా ఒకరు ఏదైనా చిన్న త్యాగం చేశారంటే అదే గొప్ప విషయం ఈ లోకంలో. కానీ ఎవ్వరు ఎప్పుడు ఎన్నడూ ఇంకెన్నడూ నువ్వు చేయని ఒక గొప్ప కార్యం ప్రభు మన కొరకే చేస్తున్నారు. అదే మనల్ని ప్రేమించి తాను ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చినాడు. ఆ బలిగా అర్పించి మన కొరకే ప్రాణం పెట్టి తన పరిశుద్ధమైన రక్తం కార్చి ఎన్నో నింద అవమానాలు అన్ని కూడా ఆనందంగా అనుభవించినాడు ప్రభు. ఎంత గొప్ప దేవుడు మన కొరకే ప్రాణం పెట్టి తన రక్తం కార్చి మన ప్రతి పాపాన్ని కూడా కడుగునట్లుగా దేవుడు తన గొప్ప సిలువ కార్యం జరిగిస్తూ వచ్చినాడు. అట్టి కార్యం బట్టి ప్రభు మంచివాడు, గాడ్ ఈజ్ గుడ్ అని మనం ఎరుగుదాము. ఎందుకంటే మనకు తెలుసు పాపుల కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు కూడా లేరు. ఒక పాపి కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరు కూడా లేరు ఈ లోకంలో. ఎవ్వరు కూడా ఇట్లాంటి మనసు కలిగిన వారు, ఇట్లాంటి ప్రేమ కలిగిన వారు లేరు. అయితే మన ప్రభు గొప్పవాడు, మన ప్రభు మంచివారు కాబట్టి అందుకనే ఆ మాట ఉంటుంది కదా, యోహాను సువార్తలో కూడా ఆ మాట ఉంటుంది, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఈ మంచి అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ప్రభువునే సాదృశ్యంగా మాట్లాడుతూ వచ్చినారు, యేసుక్రీస్తు వారి సాదృశ్యంగా. అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుంటే మంచి కాపరి, సో గుడ్ షెపర్డ్. ఈ మాట మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు యొక్క మంచితనం, ప్రభు యొక్క గుణ లక్షణాన్ని చూస్తే కనుక ఆ మంచితనం ఎట్లా అంటే ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించినారు. సో ఇట్టి అనుభవంలో కూడా మనం ప్రభువుని ఆరాధించాలి. మనం ఒక మాట చూస్తే సరే, కీర్తనకారుడి అనుభవం తర్వాత విలాప వాక్యంలో ఆ మాట చూస్తాను. మనం ఎక్స్టెండ్ చేయం కానీ ఫస్ట్ గా చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం, 2-3 అధ్యాయాల్లో ఉంటుంది అన్నమాట. ఓకే, 3వ అధ్యాయం విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. ఎవరన్నా ఒకరు చదివి సహాయం చేయడం. Lamentations chapter 3 verse 22. It is of the Lord's mercies that we are not consumed, because his compassions fail not. సో లార్డ్స్ మెర్సీస్ అని చూస్తాం మనం. లార్డ్స్ మెర్సీస్ అని ఇంగ్లీష్లో, తెలుగులో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగినవాడు. అంటే చాలా, అంటే
ఒక మాట చెప్పాలంటే ఫస్ట్‌లో కూడా ప్రభు గుణలక్షణమే. లాస్ట్‌లో అంటే 22 ఫస్ట్‌లో, 23 లాస్ట్‌లో కూడా ప్రభు యొక్క గుణలక్షణం. అక్కడ యెహోవా కృప గలవాడు. అంటే ప్రభు యొక్క కృప ఎంత ఉన్నతమైందంటే ఆయన వాత్సల్యత, ప్రభు యొక్క కృప, తర్వాత ఆయన వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుస్తుంది కాబట్టి మనం నిర్మూలం కాకున్నవారు. ఈ మాటలు మనకేం జ్ఞాపకం చేస్తా దేవుని వాక్యం. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క వాత్సల్యత మన మీద కనుక నిలవకపోతే ఈరోజు మనం సజీవ సంఖ్యలో ఉన్నాం. అంటే ప్రభు ఆ యెషయా గ్రంథంలో ఆ మాట ఉంటుంది కదా, సజీవులే కదా నిన్ను ఆరాధించేది. మరణం అదే అక్కడ పాతాళం నీకు స్థుతి కలిగిన, మన్నుని స్తుతించిన. అంటే ఆ మాటలో నేను చెప్తానంటే సజీవులు మాత్రమే ఆయన ఆరాధించగలరు. మొదటిగా మనం గమనించవలసింది. దేవుడిచ్చిన జీవం మనలో ఉంది కాబట్టి మనం ఆరాధించగలం ప్రభుని. అయితే ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు యొక్క వాత్సల్యత మన మీద నిలిచిన కారణం బట్టి మాత్రమే మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. ఇంకా ఎంత గొప్ప మేలు. మనం ఒక విషయంలో ఆలోచిస్తే ఈ విషయంలో ప్రభు మంచివాడు అని మనం చెప్పలేము. ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో చోట్ల చూస్తున్నాం. ఎంతోమంది యంగ్ పీపుల్ కూడా, అంటే యంగ్ పీపుల్ ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే బేసిక్‌గా యంగ్ పీపుల్ అంటే స్ట్రాంగ్ అని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. అంటే ఆ యంగ్ ఏజ్‌లో అన్నీ కూడా ఒక యాక్టివ్ స్టేజ్‌లో ఉంటాయి. అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా వర్క్ చేస్తూ ఉంటాయి మన ఆలోచనలో చూస్తే. సో ఇలాంటి యంగ్ పీపుల్ కూడా ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ మధ్య ఎంతోమంది ప్రభు మహిమలో పిలువబడుతున్నారు. ప్రభువుని ఎరగకుండా చనిపోయేవారు ఎంతోమంది. రీసెంట్‌గా నేను ఒక లిస్ట్ చూసి వస్తున్నాను అనమాట. స్టేట్ వైస్ చూస్తా వస్తే నేను అనుకుంటూ వచ్చినాను. అసలు ఎంత దారుణం అంటే ఇక్కడ కర్ణాటక, బెంగుళూరు అరౌండ్ 15,000 పీపుల్, అరౌండ్ ఇప్పుడు 17,000 కూడా అయిందన్నమాట. అంతమంది చనిపోతున్నారు. నాకు ఒకే ఆలోచన వచ్చింది. అందులో ఎంతమంది ప్రభువుని ఎరగకుండా చనిపోతున్నారు. అది మన నిర్లక్ష్యం కాదంటారా? అయితే సరే, ప్రభు కృప, ప్రభు ఏ ఉద్దేశంతో ప్రభు ఎరిగిన వారిని పిలుస్తున్నారు అనేది చూస్తే బహుశా ప్రభు వారికి ఇచ్చిన కార్యములను ముగించినారు కాబట్టి వారిని పిలిచుంటారు. అయితే మన విషయంలో ప్రభు ఇంకా మన నుంచి చాలా కోరుతున్నారు బహుశా. అందుని బట్టే ప్రభు కృప మనమే నిలిచింది. ప్రభు వాత్సల్యత మనతో కూడా ఉంది కాబట్టి మనం ఇంకా నిర్మూలం కాకుండా ఇట్టి గొప్ప మేలు, ఇలాంటి మంచి దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి విధమైన ఇట్టి కార్యాలను బట్టి కూడా మనం ప్రభువుని ఆరాధించాలి. ఇంకొక మాట చూసి మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. లాస్ట్‌గా ఫస్ట్ కొరింథియన్స్‌లో ఒక మాట ఉంటుంది. 10 ఇక్కడ ఒక మాట చూస్తాం మనం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 10 వర్స్ 13 అన్న. ఎవరైనా ఒకరు దయచేసి చదివి సహాయం చేయండి. There has no temptation taken you, but such as is common to man. But God is faithful, who will not suffer you to be tempted above that you are able, but will with the temptation also make a way to escape, that you may be able to bear it. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఇక్కడ కూడా మనం ఆల్రెడీ అక్కడ మనం చూసినాం కదా లామెంటేషన్స్‌లో. అక్కడ కూడా నీవెంతైనా నమ్మదగిన వాడు అనే విషయం చూస్తాం. ఇక్కడ కూడా మనం అదే మాటను చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారు అన్న మాటను చూస్తాము. తాను 12th నుంచి చూస్తే కనుక, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునేవాళ్ళని, సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. అసలు ఈ అంతా కూడా మనం చూస్తే కన్వర్జేషన్ అంతా కూడా సడన్ గా ప్రభు యొక్క గుణలక్షణాల గురించి మాట్లాడుతున్నారు అపోస్తలుడైన పౌలు. ఎందుకు అలాగూ మాట్లాడుతున్నారంటే దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పి దాన్ని అట్లా కంటిన్యూ చేస్తారు. మీరు గలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంత మాత్రమే కాదు, అంతేకాదు చూడు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగజేయను. ఈ రెండు మాటలు ఏం జ్ఞాపకం చేస్తామంటే ప్రభువు మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువ శోధన మనకి ఇవ్వదు. రెండోది, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అంటే ఎవ్వరు అనే మాట చెప్తున్నారు. మనం ఒకవేళ అనుకుంటాం కదా, అమ్మో ఈ శోధన నేను తట్టుకోలేకపోతున్నాను అంటాం. అలాంటి సిచ్యువేషన్ కూడా ప్రభు ఏం చూపిస్తున్నారు, శోధింపబడకుండా ఉండే మార్గాన్ని కూడా చూపిస్తారంట.
అంటే గైడ్, ఒక మాటలో చూడాలంటే ప్రభు మనకి ప్రొటెక్టర్ అంత మాత్రమే కాదు, ప్రభు మనకి గైడ్ కూడా. ఈ రెండు విషయాలు దేన్ని బట్టి చూస్తున్నామంటే దేవుడు నమ్మదగిన వాడు అనే దాన్ని చూస్తున్నాం. ప్రభు యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రభు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, ప్రభు మనల్ని గైడ్ చేస్తున్నాడు. ఈ రోజులో చూస్తే కనుక ఎక్కువ శాతం ఈ రోజుల్లో ఒక్క మాటను బట్టి మనం చూస్తే ప్రభు ఎంత సహాయం చేస్తున్నారంటే, మనము ఎన్నో ఇప్పుడు కోవిడ్ పాండమిక్ కానీ, లేదంటే లాక్డౌన్స్ కానీ, లేదంటే జాబ్లెస్ సిచ్యువేషన్స్ కానీ, లేదంటే ప్రభు కృప, బహుశా మనందరికి జాబ్ ఉంది కానీ చెప్తున్న సిచ్యువేషన్స్ ఇలాగ ఎంతో సఫర్ అవుతున్నారు అనేకులు ఉన్నారు. ఏది నేను చెప్పేది విశ్వాసుల గురించి మాత్రమే. ఎవరైతే ఆయన యథార్థంగా ఆరాధించాలి, లేకపోతే ఆయన ఆరాధించి అనుకుంటున్నారో వారిని గూర్చి ఎన్నో సిచ్యువేషన్స్. అయినా కూడా ప్రభువు నమ్మదగిన వాడు అని ప్రభువుపై నమ్మిక ఉంచి ఆయన మీద దృష్టి నిలుపుతున్నారు. అలాంటి వారందరూ కూడా ప్రభు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు సంఘంతో చెప్పినట్లుగా ఇక్కడ ఈ మాట చెప్పబడుతూ వచ్చింది. ఇది వారి కొరకే కాదు, మన అందరి కొరకు కూడా. అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఎన్నో శోధనలు ఉన్నాయి. ఈ మాట ఓన్లీ అంటే ఈ ట్రయల్స్, ఇప్పుడు ఏదో ఈ లాక్డౌన్ ఇవే కాదు కానీ మనకు తెలుసు అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు కదా, మన ఆత్మకు శరీరానికి దినదినము పోరాటం, ప్రతిదినం కూడా పోరాటం అని చెప్తారు, ప్రతి క్షణం కూడా పోరాటమే. అలాంటి పోరాటం నుంచి కూడా ప్రభు మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు, ప్రభు యొక్క నమ్మకత్వాన్ని బట్టి. అంత మాత్రం కాదు, అలాంటి టెంప్టేషన్స్ లో కూడా అంటే ఈ వరల్డ్ టెంప్టేషన్స్ ఎక్కువ చూస్తే, అలాంటి టెంప్టేషన్స్ లో కూడా ప్రభు మనల్ని గైడ్ చేస్తున్నారు. సో ఆయన ఒక గైడ్. అందుకనే కీర్తన గ్రంథంలో ఆ మాట ఉంటుంది కదా, నువ్వు మాట ఏముంటుందంటే చూద్దాం ఒకసారి. ఆ మాట మాత్రం చూసి మనం వర్షిప్ లోకి ఆరాధన ప్రవేశిస్తాం. నేను సరే ఆ మాట చెప్తాను, నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. అంటే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదును. అంటే గైడ్ చేస్తా, టీచ్ చేస్తానని దేవుడు ఒక ప్రామిస్ చేస్తున్నాడు. అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తా అంటే, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తారు. యూ విల్ గివ్ కౌన్సిల్. అంత మాత్రమే కాదు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేది, నీవు నడవలసిన మార్గం. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయని మనకి ఆల్రెడీ అర్థమవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ వేస్ అంటే ఈ వరల్డ్గా మనం ఆలోచిస్తాం, కానీ దేవుని దృష్టిలో దేర్ ఆర్ ఓన్లీ 2 వేస్, రెండే మార్గాలు. మనందరం బాగా తెలుసు, సాంగ్ కూడా మనకు బాగా తెలుసు కదా, రెండే 2 దారులు. అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుంటే, మన వేస్ అనేవి కూడా ఆ యొక్క ఎటర్నల్ హెల్, అంటే ఆ నిత్య నరకంలోనికి పోకుండా ప్రభు మనల్ని ప్రొటెక్ట్ చేస్తా, గైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే మనం ఈ మనం ప్రభువు నమ్మదగిన వాడు అని మనం ఆత్మీయంగా ఎరగలుగుతామో, అప్పుడు ప్రభు మనల్ని అలా నడిపించేవారుగా ఉంటారు. బహుశా నేను అనుకుంటాను, ఈ రోజు ఈ మినిట్లో మనం ఇక్కడికి చేరగలిగామంటే ప్రభు నమ్మదగిన వాడు అని మనం హృదయంలో విశ్వసించినాం కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాం. లేదంటే ఓల్డ్ పీపుల్ లాగా రెస్ట్ తీసుకోవడము, లేదంటే ఏదో సోర్స్ని బట్టి ఎంజాయ్ చేయడము, బహుశా అలాగ ఉండేది మన జీవితం. ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క మంచితనము మన జీవితంలో ఎంతగా కార్యాభివృద్ధిలోకి వచ్చిందంటే, ప్రభు యొక్క సాక్షులంగా నిలబడ్డ కోసం, ప్రభు యొక్క రాకడ కొరకే మనం సిద్ధపరచడం కోసం ప్రభు దినము ప్రతిరోజు కూడా మన జీవితంలో పనిచేస్తూనే ఉన్నారు. ఇంకా స్టిల్ ఇట్స్ గోయింగ్ అన్నమాట. ఎందుకంటే మనం ఇంకా పరిపూర్ణం కాలేదు కాబట్టి. సో ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు యొక్క మంచితనం, ఆయన యొక్క ప్రభువు మంచివాడు. ఏ విషయంలో మంచివాడు మనం చూస్తూ వచ్చినాం. ప్రభు యొక్క మంచితనము మనం మొదటగా చూస్తూ వచ్చినాం కదా, ఆ మాటలో ఏం జ్ఞాపకం చేస్తుంది, ఆయన యొక్క కృప ఎడతెగక, ఆయన యొక్క వాత్సల్యత ఎడతెగక మన మీద నిలుస్తుంది కాబట్టి నిర్మూలం కాకుండా ఉన్నాం అనమాట. మరలా ఇంకో మాటలో చూస్తే ప్రభు యొక్క ప్రభు మంచివాడు అని మనం ఎట్లా చెప్పగలమంటే ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి. ఆ మాట ఒక మాట ఉంటుంది, నేను అది ఇప్పుడు చదవడానికి సమయం లేదు కానీ, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు అని ఉంటుంది అనమాట. ఆ మాట ఈ పత్రికలో ఉంటుంది అనమాట. ఆ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనమైతే నమ్మదగిన వారమే, కానీ ప్రభు నమ్మదగిన దేవుడు. అందుని బట్టి గలతీయులకు రాసిన పత్రికలో మాట ఉంది కదా, ప్రభు ఎట్లా అంటే ఆ మాట చూస్తాం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక ఒకే మాట చూస్తాం, క్షమించండి, ఒకే మాట.
ప్రభు యొక్క మంచితనం గురించి మాట్లాడితే ఇక్కడ చాలా ఉన్నాయి. చూడండి, ఇది గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తారు. ఏమని? అంతా చదవను కానీ ఆ మాట చూడండి. ఓకే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము, ఈ మాట గమనించాలి, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని నందలి విశ్వాసం వలన జీవించుతాను. ఈ మాట ఎంత ధైర్యంగా చెప్పగలుగుతూ వచ్చినాడు అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో. ప్రభువుని రుచి చూచి, ప్రభు యొక్క ప్రేమను రుచి చూచి ఈ మాట చెప్తున్నారు. అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నన్ను ప్రేమించి మొదటిగా చూసినాం. అది మనం చూడలేదు కానీ అంశంగా, కానీ ఆ మాట కూడా చూస్తూ వచ్చినాం. ప్రభు మనల్ని ఎట్లా ప్రేమించినారు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 ఆ వచనాలు చూసినాం. శత్రువులను కూడా ప్రేమించినాం, ఇంకా పాపులను కూడా, భక్తిహీనులను కూడా ప్రేమించినాం. ప్రభు యొక్క ప్రేమ ఇక్కడ కూడా చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారు? నన్ను ప్రేమించి ఎట్లా? నా కొరకు తన్ను తాను అప్పగించు. అంటే ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించినారంటే, మన కొరకై మనల్ని ప్రేమించిన ప్రభు యొక్క ప్రేమ తనను తానే ఇష్టపూర్వకంగా సెలవులో అర్పించుకోవడానికి ప్రభు ముందుకు వచ్చినారు. అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుంటే, ప్రభు యొక్క మంచితనం. గాడ్ ఈజ్ గుడ్. దేని విషయంలో మంచివారు? ప్రభువు మనల్ని ప్రేమించట్లో మంచివారు. అంత మాత్రం కదా, ప్రభువు తన యొక్క కృప చూపించట్లో మంచివారు. అందుని బట్టి తన వాత్సల్యత మన మీద ఉంచి మనం నిర్మూలన కాకుండా ప్రభువుని స్తుతించాలని మనం జ్ఞాపకం చేస్తున్నారు. ఆ విషయం మనం ప్రభువుని స్తుతించాలి. మనం ఇందాక ఆఖరి కూడా ఒక విషయం చూస్తూ వచ్చినాం కదా, అంటే ఈ కొరింథీయులకు రాసిన పత్రిక అవును, ఎట్లా మనం శోధన అంటే ప్రభు మంచివారు కనుక తన యొక్క మంచితనం బట్టి తన యొక్క మంచితనం బట్టి తన యొక్క నమ్మకత్వాన్ని మన మీద చూపించి ప్రభు మనం ఎట్లా అంటే శోధన విషయంలో మనకు ఎంతగానో సహాయం చేస్తున్నారు. సో మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, లాస్ట్ లో ఈ మాట కూడా వచ్చినాం కదా, అదే మనం ఇంకా కింద కూడా చూస్తే క్రీస్తు మన కోసము శాపమే అని ఉంటుంది. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 3:14 కూడా. అంటే ప్రభు ఎంతగా అంటే ఇంకా ఇవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము, ఎందుకంటే చాలాసార్లు మనం వినే ఉంటాం. అయితే అందులో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఒక్కటి మాత్రం మనం అర్థం చేసుకుంటే, ప్రభు యొక్క మంచితనం ఇట్లా చూస్తే నెంబర్ ఆఫ్ ఉన్నాయి అట్రిబ్యూట్స్. నాకు అప్పుడు ఆ వర్డ్ గుర్తురాలేదు, అట్రిబ్యూట్స్. సో ఈ గుణ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక 3 విషయాలు మనం చూసాం. ప్రభు ప్రేమ, ప్రభు యొక్క ప్రభువు నన్నిక
యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. If you love me, you will obey what I command. ఇంకొకసారి చదువుకుందాం అందరం కలిసి. If you love me, you will obey what I command. సో ఏమన్నాడు, మనం ఒకవేళ ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో దాన్ని మనం పాటిస్తాం, లేకుంటే చేస్తాం అన్నట్టుగా, అంటే దాన్ని జరిగిస్తామన్నట్టుగా మనతో మాట్లాడతాం. సో ఇలా ఉన్న మనం ఎలాగున్నాం ఈ యొక్క మనం జీవించే మన జీవితంలో మనం ఏదైతే మనం చూస్తున్నామో మన జీవితంలో ఉన్నాం అనేది పరీక్షించుకోవాలి. సో మనం నిజంగా దేవుని ప్రేమిస్తుంటున్నామా? దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. మనం ఆరాధన వర్తమానంలో విన్న ప్రకారం సో మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంట, ఆయన మరణం పొందేంతగా ఆయన మనల్ని ప్రేమిస్తుంటున్నాడు. అలాగనే మనం ఆయన్ని ప్రేమిస్తుంటున్నామా? సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం. సో ఒకవేళ ప్రేమిస్తున్నట్లయితే ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా? సో ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా యొక్క ఆజ్ఞలు పాటిస్తారని, లేకుంటే గైకొంటాడని చెప్తుంటున్నాడు. సో ఇలాగ ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం. సో 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం. 2వ రాజుల గ్రంథం 22:2 ఎవరైనా చదవండి. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడములకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించింది. సో అటు ఇటు తిరగకుండా చక్కగా దేవుని త్రోవలో ఆయన తండ్రి అయిన దావీదు మరి ఎలా నడుస్తూ వచ్చినాడో, సో దేవుని త్రోవలో నడుస్తూ వచ్చినాడు. సో ఎవరండి అంటే అదే 22వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. 2వ రాజులు 22వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? ఎవరంట ఆయన? యోషియా ఎలా జీవిస్తూ వచ్చినాడు? అటు ఇటు తిరగకుండా, అటు ఇటు కుడి ఎడమలు తిరగకుండా దేవుని ఆజ్ఞలను, లేకుంటే దేవుని ఆలోచనల ప్రకారంగా ఆయన మరి జీవిస్తూ వచ్చినాడు. సో ఆయన తండ్రి అయిన దావీదు ఎలాగనో ఉంటూ వచ్చినాడో దేవుని కొరకు, సో దేవుని కొరకు అలాగనో ఉంటూ వచ్చినాడు. సో ఇలాగన అంటే ఎలా చెప్పగలం ఈయన అలా ఉన్నాడని? సో ఈయన ఒకవేళ మనము చూసినట్లయితే ఈయన ఏ ఏజ్ లో ఒకవేళ రాజు అయ్యాడు అని చూస్తే యోషియా సేమ్ అదే దాంట్లో మనకు ఉంటుంది. సో ఈయన ఏజ్ ఏంటంటే 8 years old. సో వెన్ హీ వాజ్ 8 years old హీ స్టార్టెడ్ హిస్ కింగ్షిప్. సో అట్లాగున ఆ యొక్క 8వ ఏటనే ఆయనకి అంతగా జ్ఞానం అంటే ఎలా వచ్చింది అంటే, దేవుని మాటలు ఆయన ఆలకిస్తూ వచ్చినాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టే దేవుని ఆజ్ఞల ప్రకారంగా, లేకుంటే ఆయన తండ్రి నడిచిన దాని ప్రకారంగా జీవిస్తూ వచ్చినాడు. లేకుంటే ఆయన తండ్రి యొక్క మార్గంలో నడుస్తూ వచ్చినాడు. సో ఈ యొక్క యోషియా ఏం చేశాడని ఇంతగా అంటే మంచి అంటే ఇదే రైట్ వే, సో హీ డిడ్ ద రైట్ వే ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్ అని. సో ఇలా వచ్చిందంటే మనం ఇదే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, యెహోవా మందిరపు పనికి అధికారులై పని జరిగించు వారి చేతికి
ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిరమందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దాని నియవలనని. సో ఇక్కడ మనం చూస్తూ ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే ఈ యొక్క దేవుని మందిరాన్ని మళ్ళీ నిర్మించాలని, అంటే మళ్ళీ ఆల్టరేషన్ చేయాలని, ఇప్పుడు శిథిలమైన ప్రతి ఒక్క స్థలంని, అంటే నాశనమైన ప్రతి ఒక్క దాన్ని మళ్ళీ కట్టడానికి, లేకుంటే బాగుగా చేయడానికి సో ఆయన ఆయన నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాడు. సో ఇలాగ యోషియా చేస్తూ వచ్చినాడు. సో అది ఆయనకి ఎలా అంటే ఇది ఏమైందంటే ఇది దేవుని దృష్టిలో ఇది యథార్థమైన లేకుంటే సరైన త్రోవలాగా దేవుని దృష్టిలో అనిపిస్తుంది. సో హీ డిడ్ వాట్ వాస్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్ అండ్ వాక్డ్ ఇన్ ఆల్ ద వేస్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్. సో ఇది ఎలాగని వచ్చింది? సో ఇప్పుడు 2వ వచనంలో చూసిన ప్రకారం సో హీ వాస్ వాకింగ్ అకార్డింగ్ టు ద వేస్ ఆఫ్ హిస్ ఫాదర్ డేవిడ్. సో ఇదే నిజంగా దావీదు కూడా ఇలాగనే కదా దేవుని సన్నిధిని లేదంటే దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ వచ్చినాడు. సో ఇలాగ మొదటి మరి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 2వ వచనం. 1 Chronicles chapter 28 verse 2. verse 2. King David rose to his feet and said, "Listen to me, my brothers and my people. I had it in my heart to build a house as a place of rest for the ark of the covenant of the Lord, for the footstool of our God, and I made plans to build it." సో ఈయన ఇక్కడ దావీదు గురించి చూస్తుంటున్నాం. సో దావీదు ఒక ప్లాన్, అంటే ఒక ఆశ, లేకుంటే ఆయన ఒక పని కలిగి ఉన్నాడు. సో ఏంటంటే దేవుని మందిరము మళ్ళీ నిర్మించాలని, అంటే దేవుని యొక్క ఆ యొక్క మందస్సును పెట్టడానికి, గృహాన్ని నిర్మించడానికి, లేకుంటే దేవుని మందిరాన్ని నిర్మించడానికి ఆయన నాకు ప్లాన్ ఉంది, లేకుంటే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని అందరినీ పిలిచి చెప్తున్నాను. సో అలాగున్నే సో సేమ్ ఇప్పుడు దేవుని మందిరాన్ని అంటే నిర్మించాలని ఎలాగనైతే ఈ దావీదు ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నాడో, సేమ్ యోషియా కూడా ఇలాగనే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. సో ఎలా దేవుని ఇల్లు కట్టాలని దావీదు అనుకున్నాడో, సేమ్ యోషియాలో కూడా అలానే అనుకున్నాడు. సో ఇది అంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి, వీళ్ళు దేవుణ్ణి ప్రేమించేవారు. సో ఎలా మనకు అర్థమవుతుంది అంటే 28, సో అదే 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా తోసివేయను. మనం దావీదు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు? దేవుణ్ణి ఎలా ఆయన సేవ చేయాలనుకున్నాడంటే పూర్ణ హృదయంతో, అంటే మనపూర్వకంగా, మళ్ళీ విల్లింగ్ మైండ్. సో ఇంకోటి ఏంటి వర్డ్? హృదయపూర్వకంగా, మనపూర్వకంగా. సో ఆయన అలాగున దేవుని ప్రేమించాలని, లేకుంటే దేవుని ఆజ్ఞలు గైకొనాలని అలాగున ఆయన చేశాడు కాబట్టి ఆయన కుమారుడైన సొలొమోనుకి చెప్పగలిగాడు. సో అలా దేవుని గురించి ఎన్ని విషయాల్లో ఆయన తెలుసుకున్నాడో చూడండి. సో మనం ఇలా ఉంటేనే దేవుడు మనల్ని సో he will be found by you, and he will also find us, and also he will not forsake us. అంటే ఆయన మనల్ని రిజెక్ట్ చేయడు, విసర్జించుకోడు, ఆయన మనల్ని వదిలిపెట్టడు. సో ఎప్పుడు అలాగా వదిలిపెట్టకుండా ఉంటాడంటే మనం ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొంటామో, ఆయన్ని ఎప్పుడైతే ప్రేమిస్తే మాత్రమే ఆయన ఆజ్ఞలను గైకొనగలం.
ఆయన ఆజ్ఞలకి మనం మర్యాద చూపించగలం. ఇంకా వేరుగా చెప్పాలంటే. సో ఇంకా అలా దే దావీదు అలాగ మర్యాద చూపిస్తూ వచ్చినాడు కాబట్టే సో సేమ్ ఇంట్రెస్ట్. సో ఈ దావీదు ఎలా కలిగి ఉంటున్నాడో యోషియా కూడా కలిగి ఉంటున్నాడు. సో ఇంకో మాటలో చెప్పాలంటే యోషియా కలిగింది సో దావీదు కూడా కలిగి ఉంటున్నాడు. సొలొమోన్ కూడా కలిగి ఉండాలని చెప్పేసి దావీదు సెలవిస్తున్నాడు. ఈ ఈ ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడులో కూడా సో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మనం కూడా అటువంటి ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. సో దావీదు ఎలాగున్న ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నాడో, యోషియా ఎలాగున్న ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నారో, సో అలాగున్న మనం కూడా ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. ఎందు నిమిత్తం అంటే సో దేవుని మందిరం విషయమై ప్లస్ దేవుని మందిరం ఏదో కాదు మన హృదయం. అది మనము ఆత్మీయంగా చూసినట్లయితే మన హృదయం, భౌతికంగా చూసినట్లయితే దేవుని మందిరం, దేవుని సహవాసం, ఇప్పుడు చర్చెస్ అనుకుంటాం కదా, సో అలాంటివి. సో మనం ఎలాగున్నాం వాటిని నిర్మించడానికి, లేకుంటే వాటిని బాగు చేయడానికి మనం కష్టపడుతున్నామా? మనకి ఇంట్రెస్ట్ ఉందా అసలుకి దేవుని సన్నిధి అంటే? సో ఎలాగున్నా మనము నిజంగా ఆయన త్రోవలో నడుస్తున్నాం, లేకుంటే ఆయన ఆజ్ఞలు గైకొంటున్నాం అని చెప్పగలం. సో మన అవుట్కమ్ ఏంటి? దేవుని మందిరాన్ని మనం ప్రేమిస్తున్నాం, లేకుంటే దేవుని ప్రేమిస్తున్నాం అని మనం చూపించడానికి ఏంటి ఏం రుజువు మనం చూపించగలం? సో మన యాక్షన్సే వాటికి కదా. సో మన యాక్షన్సే అవి మాట్లాడతాయి. సో అలాగున్న దేవుని ఇంట్రెస్ట్ ఏంటి? ఇప్పుడు మనమైతే మన ఇంట్రెస్ట్ చూస్తాం. దేవుని ఇంట్రెస్ట్ ఏంటి? సో రెండవ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 17-18. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దానినంతటి ప్రకారం చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల. చూడండి, దేవుని దావీదు ఎలాగైతే ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నాడో దాన్ని యోషియా కూడా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. అలానే సొలొమోన్ కూడా చేయాలని దావీదు చెప్తూ వచ్చినాడు. అలాగే దేవుడు కూడా అదే ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నాడు ఇక్కడ. దేవుడు సో చెప్పినట్టుగా యాజ్ ఫర్ యూ ఇఫ్ యూ వాక్ బిఫోర్ మీ యాజ్ డేవిడ్ యువర్ ఫాదర్ డిడ్ అండ్ డూ ఆల్ ఐ కమాండ్ అండ్ అబ్జర్వ్ మై డిక్రీస్ అండ్ లాస్. సో ఆయన ఆజ్ఞాపించిందన్నీ చేయాలని ఆయన కూడా, ఆయన ఇంట్రెస్ట్ కూడా, ఆయన ఇష్టం కూడా. సో అలా ఉన్న మనం జీవిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు మనతో ఇదే మాట్లాడుతున్నాడు. నా ఇంట్రెస్ట్ ఇది. సో నువ్వు నా యొక్క ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించాలనేది నా ఇంట్రెస్ట్. కానీ నువ్వు ఏదైతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నావు, ఈ యొక్క లోకాన్ని కోసం, ఈ యొక్క లోకం నిమిత్తం ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నావా? లేకుంటే ఏదో పేరు ప్రఖ్యాతల కోసం ఇంట్రెస్ట్ కలిగి ఉంటున్నావా? లేదు. దేవుడికి అది వద్దంట. నాకు ఏది కావాలంటే నువ్వు నా యొక్క ఆజ్ఞలు పాటించేదే నాకు కావాలి. నేను ఎలాగనైతే నిన్ను ప్రేమిస్తూ వచ్చినానో నువ్వు కూడా అలాగనే నన్ను ప్రేమిస్తూ రావాలి అని అనేది ఆయన నా ఆలోచన అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. సో అలా ఉన్న మనం ఉండాలి. మనం అలా ఉండడానికి ప్రయత్నించాలి. సో మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజంగా మనమైతే మన దేహం దేవుని ఆలయం. సో ఈ యొక్క దేవుని ఆలయాన్ని మనం కాపాడుకుంటున్నాం. సో ఎలాగైతే యోషియా మరి శిథిలమైన స్థలాలను మరి బాగు చేయడానికి సో కొంచెం కష్టపడ్డాడు. సో అలాగున్న మన యొక్క హృదయం అనే లేకుంటే మన దేహం అనే దేవుని ఆలయం సో శిథిలం అవ్వకుండా, లేకుంటే శిథిలమైన స్థలములను మనం బాగు చేస్తున్నామా? మన ఏదైతే మన దేహం ఉంటున్నదో సో ఎన్నో చోట్ల మనము తప్పు చేస్తున్నాం. మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా, మన తలంపుల ద్వారా ఎన్నో తప్పులు చేస్తున్నాం. సో ఈ యొక్క తప్పులన్నింటినీ శిథిలమైన స్థలంలో అనుకోవచ్చు కదా మనం. సో ఈ యొక్క శిథిలమైన స్థలం మనం బాగు చేసుకుంటామా? సో అది మనము పరీక్షించుకోవాల్సిన విషయం. సో ఇలా మనం పరీక్షించుకొని మనం దేవుని ఎదుట మనం ఒప్పుకుందాం.
సో ఇది ఇంకొక చిన్న వచనం మీకు జ్ఞాపకం చేసుకోవాలనుకున్నాను. మొదటి కొరింథీయులు 3:16. మొదటి కొరింథీయులు 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? సో మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని, మీలో దేవుని ఆత్మ నివసించుచున్నాడని మీరు ఎరుగురా? ఎప్పుడైనా ఎరిగినారా? సో మనం ఎరిగి ఉంటున్నామా? సో మనం ఎరిగి ఉంటున్నాం కాబట్టి సో ఇప్పుడు ఒప్పుకుందాం, అవును దేవుని ఆలయం అయిన మనం, దేవా నేను దేవా నీకు ఆలయం ఉంటున్నాను, సో నీ ఆత్మ నా యందు వసించుచున్నది. సో దాన్ని బట్టి సో నేను ఎంతో సంతోషించి, దేవా మరి నా యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలి, లేకుంటే ఈ యొక్క శిథిలమైన స్థలములను నా యొక్క హృదయం నుండి బాగు చేసుకోవాలని నీ యొద్దకు వచ్చి ఉంటున్నానని మనం ఒప్పుకుంటే మన యొక్క దేహం అనే దేవుని ఆలయాన్ని దేవుడు బాగుపరుస్తాడు. సో ఇక ముందుకు కూడా మరి దేవుడు చక్కగా ఉండడానికి, లేదంటే ఆయనకి ఇష్టకరంగా, ఆయన ప్రేమించే వారంగా, ఆయన ఆజ్ఞలను గైకొని వారంగా ఆయన చేస్తాడు. సో అలాగనే ఒప్పుకుందాం మనం. దేవుడు సహాయం చేయడం గాక.